తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ వీఎస్టీ పరిధిలోని అజిత్ నగర్ డివిజన్ కార్యాలయం వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పరమార్థ గర్జన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఆర్టిసన్లు, అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టిసన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నాయకులు మండిపడ్డారు. ప్రధానంగా బీటీ కన్వర్షన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, ఆర్టిసన్లకు ఏపీఎస్ఈబీ హోదాను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ రంగం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమ హక్కులను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు సిటీ డివిజన్ పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మేము మొన్న 30వ తారీఖు ధర్నా కానీ అది విజయవంతంగా సక్సెస్ చేసుకున్నాం. అలాగనే వరంగల్ ఎన్పిటిషియల్ ధర్నాను సక్సెస్ చేసుకున్నాం. అయినా మాకు ప్రభుత్వం నుంచి కానీ యజమాన్యం నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు, మాకు చర్చలు జరపట్లేదు. కాబట్టి మేము 8 తారీఖు నుంచి సమ్మె ప్రారంభించడం జరిగింది. మేము ఈ 18 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి పలు దఫాలుగా పలు రకాల ఉద్యమాలు చేసి లాస్ట్కి యాజమాన్యం మరియు ప్రభుత్వం స్పందించిన 8వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మాతో పాటు ఉన్న ఆర్టిజన్ కార్మికులందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 20,000 మంది కార్మికులందరము 100% ఈరోజు సమ్మెలో ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఆర్టిజన్ వాళ్ళ చదువులను బట్టి కన్వర్షన్ చేయాలి మరియు మాకు ఏపీఎస్బీ రూల్స్ అందించి మమ్మల్ని అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా మమ్మల్ని చూడవలసిందిగా కోరుచున్నాము.